సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. నేను ఎలా యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయ్యాను అండ్ ఆల్సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు ఉన్న టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అండ్ ఏ కంపెనీకి మనం ఎంత యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి. అండ్ ఆల్సో మేము 1 మంత్ ప్రాక్టీస్ చేసాం, బట్ ఆ తర్వాత 1 వీక్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత చేయడానికన్నా మాకు గుర్తు రావట్లేదు, లైక్ ఫార్ములాస్ గుర్తుండట్లేదు, అవి ఎలా చేయాలని అడిగారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ చివరిలో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు నేను ఎలా ప్రిపేర్ అవ్వలేదు అదంతా చూడండి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఆ చివరిలో ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వినండి ఖచ్చితంగా. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలామంది అడిగారు. ఈవెన్ నేను ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, బట్ నేను అది దాటొచ్చాను కాబట్టి నేను ఎలా సాల్వ్ చేసేవాడిని ఏంటి అని మీకు చెప్తాను. సో చివరికైతే వీడియో చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నేను ఒక షీట్ చేశాను అనమాట విత్ టాపిక్స్ అండ్ దేర్ రిసోర్సెస్ అండ్ ఏది ఎంత ఇంపార్టెంట్ ఈజీయా హార్డా, దీని మీద డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వే ముందర మనం చేయాల్సిన పని ఏంటంటే యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో తెలుసుకోవాలి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోవాలి. అండ్ ఒక్కో టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఇంపార్టెన్స్ అంటే ఏం లేదు, ఆ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ ఆ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్స్ మనం చేయగలమా లేదా. ఫర్ సపోజ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి టఫ్గా ఉంటాయి అనమాట, లైక్ వాల్యూము, సర్ఫేస్ ఏరియా, ఈ టాపిక్స్ అన్నీ ఏంటంటే మనకి బాగా టఫ్గా ఉంటాయి. సో ఇవి చేయటం అనేది ఏంటంటే కొంచెం మనకి కష్టం అనమాట. సో ఫార్ములాస్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో అవి చేయాలా లేదా, సో దాని గురించి చెప్తాను. సో మీరు అది తెలుసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి మీ ప్రిపరేషన్ టైం కానీ ఏదైనా కానీ. సో ఇప్పుడు మీరు ఈ షీట్లో నేను ప్రతి టాపిక్ దాని పక్కన వీడియో అనమాట, యూట్యూబ్ వీడియో, మీరు తెలుగులోనే అనమాట. సో మీకు ఈ ముందర ఇది చెప్పే ముందర ఒక విషయం చెప్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్న ఈ రిసోర్స్ బెస్టా, అన్న ఆ రిసోర్స్ బెస్టా. ఎస్, మీరు అడగటంలో ఎందుకంటే ఎవరికైనా డౌట్ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు గూగుల్లో ఇప్పుడు మనకి గూగుల్లో జాబ్ చేసేవాడు వచ్చి మనకి డిఎస్ఏ టీచ్ చేస్తే మనకి రాదు, మనకి గూగుల్లో జాబ్ వచ్చి దాని గ్యారంటీ ఏం లేదు. అన్లెస్ నువ్వు ప్రాక్టీస్ చేయండి నీకు గూగుల్లో జాబ్ రాదనమాట. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. గూగుల్లో చేసేవాడు చెప్పాడా లేదా అనే దాని మీద డిపెండ్ అవ్వదు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, ఎవడు ఈ రిసోర్స్ బెస్టా అది బెస్టా అంటే కన్నా నువ్వు బెస్ట్గా ప్రిపేర్ అయ్యావా లేదా, నువ్వు బెస్ట్గా ప్రాక్టీస్ చేసావా లేదా, ఉన్న టైం నువ్వు ఎట్లా యూటిలైజ్ చేసుకున్నావు అనేది మేజర్ అనమాట. బెస్ట్ రిసోర్స్ తీసుకోవడం మేజర్ థింగ్ కాదు, బెస్ట్ వేలో ప్రాక్టీస్ చేయడం, బెస్ట్గా ప్రాక్టీస్ చేయడం అనేది మేజర్ థింగ్. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది నాకు తెలిసిన రిసోర్స్ అయితే నేను చెప్పాను. నేను మోస్ట్లీ నేను హిందీ కంటెంట్ ఫాలో అయ్యాను యాప్టిట్యూడ్కి. తెలుగులో కూడా 1-2 వీడియోలు కొన్ని టాపిక్స్ చూశాను అనమాట. సో ఆ పర్సన్గా నేను యూట్యూబ్లో మెన్షన్ చేశాను, ఇక్కడ మన లింక్లో మెన్షన్ చేశాను. నేనైతే ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, మీకైతే ముందలే చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్లో రెడ్ కలర్లో హైలైట్ చేశాను, అండ్ కొన్ని ఏంటంటే టాపిక్స్ అసలు హైలైట్ చేయలేదు, జనరల్గా టాపిక్ పెట్టేసి వదిలేశాను. ఎల్లో కలర్లో హైలైట్ చేశాను అంటే 2 కేసెస్ అనమాట. ఒకటి టాపిక్ ఈజ్ ఈజీ, సెకండ్ కేసు ఏంటంటే టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్లో మినిమం 2 ప్రాబ్లమ్స్ అయినా వస్తాయని. రెడ్ కలర్లో పెట్టానంటే దాని అర్థం ఏంటంటే టాపిక్ ఈజ్ టఫ్, ఆర్ టాపిక్ నుంచి మనకి ఒక ప్రాబ్లమే వస్తుందని. ఓకే, ఒకటి ఆర్ టాపిక్ అనేది టఫ్, మనకు 2 ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, బట్ టాపిక్ అనేది కొంచెం టఫ్ అంటే కొంచెం ట్విస్ట్ చేసి కొంచెం ఎక్కువగా అడిగేదానికి ఛాన్స్ ఉంది అనేదానికి అది సింబల్ అనమాట. సో మీరు దాన్ని బట్టి డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా అవి ఫస్ట్ అవి మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవి కూడా చేయడానికి ట్రై చేయండి. నేనైతే చేయమని చెప్తాను, మనకి చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. అట్లీస్ట్ వాటిలో బేసిక్స్ అన్నా నేర్చుకోండి. ఒకవేళ ఆ టాపిక్ నుంచి ఈజీ ప్రాబ్లం వచ్చిందనుకో మనం సాల్వ్ చేయగలుగుతాం. సో ఇది మొత్తం క్వాంట్స్ రిలేటెడ్ అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అనమాట. ఇవి మొత్తం క్వాంట్స్ అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలన్నా అంటే ఏవైతే నేను హైలైట్ చేయలేదో అవి నేర్చుకోపోయినా పర్లేదు, ఏవైతే హైలైట్ చేశానో అవైతే ఖచ్చితంగా నేర్చుకోండి. దట్ ఈజ్ మై సజెషన్. సో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, చూసి భయపడకండి. ఎందుకంటే ప్రతి టాపిక్ మీరు కవర్ చేయడానికి 1 అవర్ పట్టుద్ది అంతే మహా అయితే. బాగా ఫార్ములాస్ కానీ ఏదైనా కానీ చూడటానికి కానీ చేయడానికి కానీ 1 అవర్ పట్టుద్ది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఇది ఈజీ. సో ఈ టాపిక్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే ఈజీగా ఉంటాయి అంటే మనం సాల్వ్ చేయగలం. బట్ ఇవి సాల్వ్ చేయాలంటే మనకి అర్థమెటిక్ యాప్టిట్యూడ్ పైన చెప్పాను కదా, క్వాంట్స్లో పర్సంటేజెస్, ప్రపోర్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఈ 3 మీరు నేర్చుకొని ఉండాలి. ఈ 3 మీరు నేర్చుకుంటే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి అనమాట. ఎందుకన్నా అంటే క్వశ్చన్ టఫ్గా అడగడు, క్వశ్చన్ ఈజీగా అడుగుతాడు. బట్ మనకి ఎక్కడ టైం పట్టుద్ది అంటే ఆ చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్ని చూసి ఆ డేటాను నువ్వు ఇక్కడ తీసుకొని రిలేట్ చేసుకోవడానికి నీకు టైం పట్టుద్ది. సో అందుకని ఇది ఈజీగా ఉంటుంది. నువ్వు 2 మినిట్స్ స్పెండ్ చేసిన ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఖచ్చితంగా దీని మీద కూడా ప్రాక్టీస్ చేయండి. దీని మీద హెవీ ప్రాక్టీస్ అవసరం లేదు, బేసిక్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ చార్ట్స్ చదవటం,
చూసిన చాట్లు అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. కొన్ని చేయండి, కొన్ని చేస్తే మీకు వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్కి నేను ఎందుకు ఇక్కడ ఏ రిసోర్సెస్ పెట్టలేదంటే, దీనికి రిసోర్సెస్ మనకు అంత అవసరం లేదనమాట. మోస్ట్లీ ఏంటంటే నువ్వు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే నీ సాల్వింగ్ ఎబిలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ వీటిలో మోడల్స్ అని అంత డీప్గా కూడా ఏమి ఉండదు అనమాట. ఇది నీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని ప్యూర్గా టెస్ట్ చేస్తుంది. ఈవెన్ క్వాంట్స్ అయినా మన ఫార్ములాలు నేర్చుకొని అవి నేర్చుకొని ఇవి గుర్తుపెట్టుకొని మోడల్స్ గుర్తుపెట్టుకొని వెళ్తాం. కానీ నెంబర్ సిరీస్ అని ఈ రీజనింగ్లో ఏంటంటే అవి ఏమి గుర్తుండవు, నీ యొక్క అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నీకు ఆ టైంలో నీకు లాజిక్ స్ట్రైక్ అయ్యే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని దీనికి నేను ఏ రిసోర్స్ పెట్టాలి, మీరు ఏదైనా ఫాలో అవ్వండి, మీకు అది అర్థం అవ్వాలంతే. మీరు తెలుగు అయినా చూడండి, ఇంగ్లీష్ అయినా చూడండి, హిందీ అయినా చూడండి, ఎవరైనా చూడండి, ఏదైనా చూడండి, ఎవరి వాళ్ళదైనా చూడండి వీడియో, పర్లేదు. బట్ మీకు అది అర్థమైతే చాలు. బెస్ట్ రిసోర్స్ కానీ ఆల్రెడీ చెప్పాను, బెస్ట్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ బెస్ట్. ఒకడు బెస్ట్గా ఉన్నాడు వచ్చి నీకు టీచ్ చేస్తే నువ్వు బెస్ట్ అవ్వవు. సో ఈ టాపిక్స్ అయితే లాజికల్ రీజనింగ్లో ఇవి ఏవైతే నేను ఎల్లో కలర్లో పెట్టానో అవన్నీ ఏంటంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయని, ఈజీ అని కూడా, అంటే ఈజీ అని కాదు ఇక్కడ, అయితే వస్తాయి లేకపోతే ఈజీ రెండిట్లో ఒకటి ఏదనేది మీరు చేసి మీరే ఫిక్స్ అవ్వండి. మీ యొక్క సాల్వింగ్ ఎబిలిటీ, మీ యొక్క అండర్స్టాండింగ్ ఎబిలిటీకి తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు నాకు టాపిక్ ఈజీగా ఉంటే నీకో టాపిక్ ఈజీగా ఉంటుంది, నాకు ఈజీగా ఉన్నది నీకు ఈజీగా ఉండాలని రూల్ ఏం లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీ. మెజారిటీ ఆఫ్ అస్ మనం ఎక్కడ పడతామంటే ఇక్కడ పడతాం వర్బల్ ఎబిలిటీలో. మన అంత ఇంగ్లీష్ మీద అంత కమాండ్ ఉండదు కాబట్టి. సో ఇందులో ఏంటంటే ఏవైతే నేను ఎల్లో కలర్లో పెట్టానో వాటి నుంచి ఖచ్చితంగా వస్తాయని, అవి ఈజీ టఫ్ అని నేను చెప్పను అనమాట. ఇక్కడ యాంటోనిమ్స్, సినానిమ్స్ ఇవేం చేస్తాం, మనం ఏం చేయలేమన్నమాట. అన్ని వర్డ్స్కి యాంటోనిమ్స్, సినానిమ్స్ మనం నేర్చుకొని కూర్చోలేం. బట్ అవి లక్, వదిలేయడమే. నీకు తెలిస్తే పెట్టండి, తెలియకపోతే ఏదో ఒకటి పెట్టి వదిలేయండి. వాటి గురించి మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఎర్రర్స్ ఉంటాయి కదా, స్పాటింగ్ ఎర్రర్స్, అండ్ ఈ గ్రామర్లో లైక్ వర్డ్స్ బ్లాంక్స్ ఇచ్చేసి ఫిల్ చేయమంటారు కదా, వీటన్నిటికీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కామన్గా టెన్సెస్ నేర్చుకోవాలి, ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి, ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఈ మూడింటి మీద మీకు ఈ మూడు నేర్చుకుంటే మీరు అవి మోస్ట్లీ సాల్వ్ చేయగలుగుతారు. ఇవి డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. టెన్సెస్ యొక్క రూల్స్ నేర్చుకోండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్లో. అది చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకుంటేనే మీరు మెజారిటీ ఆఫ్ ద బ్లాంక్స్ ఫిల్ చేయగలుగుతారు. అండ్ ఆర్టికల్స్ ఏవి ఎక్కడ ప్లేస్ చేయాలని ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకోండి. దాన్ని బట్టి ఈజీగానే అయిపోద్ది, అంత టఫ్ అయితే ఏమి ఉండదు. సో టోటల్గా అయితే లాజికల్ రీజనింగ్ కానీ వర్బల్ ఎబిలిటీ కానీ అంతా అయితే ఇది. అండ్ నేను వాడిన రిసోర్సెస్ యూట్యూబ్ వీడియో కూడా మీకు లింక్ ఇచ్చాను. అండ్ వెబ్సైట్ ఇండియా బిక్స్ అనేది బెస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. నేనైతే అదే వాడాను. ప్రతి టాపిక్కి మ్యాక్సిమం 15 ప్రాబ్లమ్స్ పైనే ఉంటాయి అనమాట. మినిమం 15 అన్న ఉంటాయి, 15 కన్నా ఎక్కువ ఉంటాయి. ఏ టాపిక్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మోస్ట్లీ ఆ టాపిక్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఫస్ట్ 15 ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి టాపిక్లో ఫస్ట్ 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సింపుల్. మీరు ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ప్రతిదీ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే గుర్తుండదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫార్ములా చేసుకుంటా పోతే క్యాలిక్యులేషన్ అనేది లెంత్ అయిపోద్ది అనమాట. సో అలా చేయకూడదు. ప్రతి టాపిక్కి మోడల్స్ ఉంటాయి అనమాట. మోస్ట్లీ నేను క్వాంట్స్ గురించి మాట్లాడుతున్నాను. రీజనింగ్ అనేది మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. గ్రామర్ కూడా అంతే, ఇంగ్లీష్ గ్రామర్ అందరూ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడంటే క్వాంట్స్ దగ్గరే. సో క్వాంట్స్ అనేది మీరు ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి టాపిక్కి మనకేముంటుందంటే మీకు ప్రతి టాపిక్కి మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఈజీ, మీడియం, హార్డ్ ఇలా 3 స్టేజెస్లో ఉంటాయి అన్నమాట. సో మీరు ప్రతి దానికి ఒక 6 to 7 మోడల్స్ నేర్చుకోండి. ఐ మీన్ ఫ్రీ, ఈజీ, మీడియం ఈ 2 నేర్చుకోండి చాలు. హార్డ్ అనేది అవసరం లేదు. ఇన్ కేస్ మన పరిస్థితి మన అదృష్టం బాగాలేకపోతే పేపర్ టఫ్గా వచ్చినప్పుడు ఈ హార్డ్ మోడల్స్ అనేవి పడతాయి అనమాట. వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు. మనం చేయని మోడల్ అనుకోండి, గుర్తురాలు వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. టైం వేస్ట్ చేయకండి దాన్ని పట్టుకొని. సో మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి, మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ కన్నా మీరు మోడల్స్ గుర్తుపెట్టుకుంటే మీరు 1 month తర్వాత వచ్చి చేసినా కొంచెం బేసిక్ రివిజన్ చేసి మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ చేస్తే మీరు చేయగలుగుతారు అనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్లో కూడా ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న మోడల్సే వస్తాయి, జస్ట్ వాల్యూస్ మారుంటాయి అంతే. మనం చెయ్యని మోడల్ అక్కడ వచ్చింది అంటే, మనం చెయ్యని మోడల్ వచ్చి మనకు తెలిసిన కాన్సెప్ట్తో మనం చేయలేకపోతున్నాం అంటే దాన్ని వదిలేయడమే. దాన్ని పట్టుకొని నేను సాల్వ్ చేస్తానని కూర్చుంటే టైం అయిపోద్ది. మీరు ఇంకా తర్వాత ఏం సాల్వ్ చేయలేరు. ఇంకా అది తర్వాత మీ ఇష్టం అనమాట. సో నెక్స్ట్ అన్నమేం టెస్ట్ ఎన్నిసార్లు రాసినా రిజెక్ట్ అవుతుందన్న. ఏంటి ప్రాబ్లం? ఫర్ సపోజ్ ఇప్పుడు 25 minutesలో 20 questions ఇచ్చారనుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 20 questions సాల్వ్ చేయాలని కూర్చుంటారు.
అవ్వదండి. 20 క్వెషన్స్ చేయలేము. ఎంత ప్రాక్టీస్ చేసినోడైనా ఒక 2, 3 క్వెషన్స్ అయినా వదులుకోవాల్సిందే తప్పదు. సో మీరు 25 మినిట్స్‌లో 20 క్వెషన్స్ చేయాలంటే మీరు ఒక్కొక్క క్వెషన్‌కి ఎన్ని మినిట్స్ టైం ఇవ్వాలి? మహా అయితే 1 మినిట్ 20 సెకండ్స్ కూడా ఇవ్వగలరో లేదో? ఇవ్వలేరు. అంత కూడా ఇవ్వలేరు కదా! 1 మినిట్ 20 సెకండ్స్, 25 సెకండ్స్ ఇవ్వగలరు. అంతకు మించి ఇవ్వలేరు. సో ఎలా ఎలా చేస్తాం? చేయలేం కదా! సో ప్రతి క్వెషన్ పేపర్‌కి కొంత కట్ ఆఫ్ అనేది ఉంటది. ఏ కంపెనీ అయినా, టీసీఎస్ అయినా, కాగ్నిజెంట్ అయినా కొంత కట్ ఆఫ్ అనేది ఉంటది. అది మనకు తెలీదు యాక్చువల్‌గా అయితే. సో ఇప్పుడు 20 ప్రాబ్లమ్స్‌లో మినిమమ్ 50% అబోవ్ పెట్టుకోండి కట్ ఆఫ్. 10 అబోవ్ 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 10 అబోవ్ నువ్వు సాల్వ్ చేయాలి. ఇది సేఫ్ సైడ్. 10 అబోవ్ ఇది సేఫ్ సైడ్ అనమాట. 50% అబోవ్ అన్నా సాల్వ్ చేయగలిగి ఉండాలి. అంటే 50% అబోవ్ చేయలేరా అని అంటే చేయలేరు. చాలామంది చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళంతా యాప్టిట్యూడ్ అసలు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ప్రాక్టీస్ చేసి కొడితే కొంతమందికి లక్‌లోనే తగులుతుంది. అది నేనేం ప్రాక్టీస్ చేయలేదు అయినా నేను టీసీఎస్ టెస్ట్ క్లియర్ చేశాను అంటే యువర్ లక్కీ అంతే. నేనైతే లక్ అనే చెప్తా దాన్ని. వాడికేమో వచ్చనైతే నేను ఒప్పుకోను, లక్ అది. సో అది. సో మీరు 10 అబోవ్ మైండ్‌లో ఫిక్స్ చేసుకొని టైంని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని సాల్వ్ చేయండి. అంతేగాని నేను ప్రతీదీ చేస్తానంటే కుదరదు. మీకు ఏదన్నా ప్రాబ్లమ్ రాకపోతే సింపుల్‌గా నెక్స్ట్‌కి వెళ్ళిపోండి. స్కిప్ చేసి నెక్స్ట్‌కి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ తర్వాత ట్రై చేయండి. మీరు అన్నీ చూసుకున్నాక మళ్ళీ అది కొంచెం ఈజీగా ఉందిలే అంటే దానికే వచ్చి ట్రై చేయండి. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పెట్టేసుకొని వెళ్ళిపోండి అనమాట. లైక్ ఏ అయితే ఏ, బి అయితే బి. అండ్ ఇంకొక ట్రిక్ ఏంటంటే మీకు ఫస్ట్ వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్నప్పుడు వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్తా మీకు రాని అని ఏదైనా ఒక్క ఆప్షన్కి ఫిక్స్ అయిపోండి. ఎయిదర్ ఏ, ఎయిదర్ బి అన్నీ ఏదైనా ఏదో ఒకటే. ఇప్పుడు ఒక 20 ప్రాబ్లమ్స్‌లో 10 మీరు చేయగలిగారు, 10 మీరు చేయలేకపోయారు. ఈ 10 మొత్తం అయితే ఏ అన్నా పెట్టండి, లేకపోతే బి అన్నా పెట్టండి, లేకపోతే సి అన్నా పెట్టండి. ఏదో ఒకటి పెట్టండి. అంతేగాని ర్యాండమ్‌గా పెట్టబాకండి. మనకి అది వర్కౌట్ అవ్వదు. మోస్ట్లీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇలా రాస్తేనే టెస్ట్ క్లియర్ అవుద్ది. నేనైతే ఇదే చెప్తాను. చాలామంది ఏంటంటే మీరు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి కుదరదు. ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఆ కట్ ఆఫ్ తగ్గట్టుగానే సాల్వ్ చేయాలి. సో ఇది టెస్ట్ రాసే విధానం అయితే ఇది. సో నెక్స్ట్ కొంతమంది డౌట్స్ అడిగారు. అన్న మేము 1 మంత్ తర్వాత మర్చిపోతున్నాం అన్న, గుర్తు రావట్లేదు అని. చెప్పా కదా, మీరు ఫార్ములాలు బట్టి అన్ని ఫార్ములాలు బట్టి కొడితే గుర్తుండదు. ఇప్పుడు టాపిక్కి 10 ఫార్ములాలు ఉంటే మొత్తం క్వాంట్స్ వరకే చెప్తున్నా. 20 టాపిక్స్ ఉంటే మొత్తం 200 ఫార్ములాస్ అనమాట. గుర్తుండవు మనమేం డైలీ దాని మీద కూర్చోం. మనకి సెమ్ అని, మిడ్లని, ఆ తర్వాత ఇంటర్వ్యూలని, అవని ఇవని, అసైన్మెంట్లని ఇవన్నీ చేసుకుంటా ఈ మధ్యలో ఇది ప్రిపేర్ అవ్వాలి. మధ్యలో కోడింగ్ ఉంటుంది, డిఎస్ఏ చేయాలి, ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే ఇది చేయాలి అంటే మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఇవేమి ఇలా ఫార్ములాలు బేస్డ్లో వెళ్ళకండి. ఫార్ములాస్ కొన్ని నేర్చుకోవాలి తప్పదు. ఫర్ సపోజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్లాంటివి ఉంటాయి. అవి కొన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలి తప్పదు. కానీ ఫార్ములాస్ నేర్చుకోకుండా మోడల్స్ ద్వారా వెళ్ళాయని మోడల్స్ ద్వారానే వెళ్ళండి. మోడల్స్ గుర్తుపెట్టుకోండి. మోడల్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఎగ్జామ్లో స్పీడ్గా చేస్తాం అనమాట. అది నేను ఇచ్చే సజెషన్ అయితే మీరు మోడల్స్ బేస్డ్గా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఫార్ములాస్ బేస్డ్గా గుర్తుపెట్టుకోవద్దు. అండ్ సెకండ్ వచ్చేసి అన్ని కంపెనీస్కి ఒకేలా ప్రిపేర్ అవ్వాలా? అవసరం లేదు. మీరు టీసీఎస్కి ఒక్కదానికి పర్ఫెక్ట్గా యాప్టిట్యూడ్ ప్రిపేర్ అయితే అది టీసీఎస్కి పనికి వస్తుంది, కాగ్నిజెంట్కి పనికి వస్తుంది, యాక్సెంచర్కి పనికి వస్తుంది, ఇన్ఫోసిస్కి పనికి వస్తుంది, హెచ్సిఎల్కి కూడా పనికి వస్తుంది. క్యాప్జెమినీకి పనికిరాదు. ఎందుకంటే క్యాప్జెమినీ వాడు యాప్టిట్యూడ్ అడగడు కాబట్టి, అసలు అడగడు. వాడిదంతా వేరే అనమాట. సో అది కూడా నా క్యాప్జెమినీలో కూడా జాబ్ వచ్చింది. సో అది సపరేట్ చెప్తాను. అది వేరే వీడియోలో చెప్తాను మీకు అది డీటెయిల్గా. నేను చూసిన ఎగ్జామ్ అదొక వన్ ఆఫ్ ద టఫెస్ట్ అనమాట క్యాప్జెమినీ. అండ్ టీసీఎస్, కాగ్నిజెంట్ అయితే ఈ మధ్య యాప్టిట్యూడ్ లెవెల్ అయితే పెంచాడు, టఫ్నెస్ అయితే ఇంక్రీజ్ చేశాడు. బట్ టీసీఎస్ ఈజ్ ఓకే. పోయినసారి మేము రాసినప్పుడు అయితే ఓకే, అంత టఫ్గా అయితే లేదు. నేను రాసినప్పుడు అయితే అంత టఫ్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎంత టైం పట్టుద్ది? నేనైతే 1 మంత్ నేర్చుకోవడానికి, ప్రతి టాపిక్ నేర్చుకోవడానికి 1 మంత్ స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఒక 1 మంత్ రివిజన్ చేసామండి డైలీ ఒక 1 అవర్. 1 మంత్ నేర్చుకునేటప్పుడు కూడా డైలీ ఒక 1.5 అవర్ నేర్చుకునేవాడిని. రివిజన్ అప్పుడు కూడా ఒక 1 అవర్ నేర్చుకునేవాడిని అనమాట. సో ఇది నేను ఫాలో అయింది అయితే ఇది. కొంతమంది 15 డేస్లోనే నేర్చుకోవచ్చు, చెప్పలేము. ఎవడి ఎబిలిటీ ఎంతో తెలియదు కదా. మీరు ఒక డెడికేటెడ్ టైం అయితే స్పెండ్ చేయండి అనమాట. డైలీ మీరు ఎంత టైం ఇస్తే అంత తొందరగా నేర్చుకుంటారు. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, థర్డ్ ఇయర్ రోడ్ మ్యాప్ అనేది చెప్పాను. అందులో మీరు యాప్టిట్యూడ్కి ఎన్ని మంత్స్ స్పెండ్ చేస్తే బాగుంటుంది, ఏ టైంలో ప్రిపేర్ అవటం స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అంతా డీటెయిల్గా అయితే చెప్పాను. సో వీడియోలో ఉంది, చూడండి, ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో టోటల్గా అయితే ఇది మీకున్న డౌట్స్ అయితే మోస్ట్లీ నేను తీరే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కోడింగ్ టెస్ట్లు రాసేటప్పుడు కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, చాలామంది వాటి మీద నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని గురించి చెప్తాను నెక్స్ట్ వీడియో. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జూనియర్స్ కూడా షేర్ చేయండి. మీ బ్రదర్స్, మీ కజిన్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి. సో అది గైస్. సో ఫైనల్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హజ్లింగ్.